వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన కమిషనర్. శానిటరీ ఇన్స్పెక్టర్ జోన్ల బదిలీ, 2 ఉద్యోగుల తొలగింపు. బంగ్లాదేశ్ దానఖండను నిరసిస్తూ తలపెట్టిన బంద్ సక్సెస్. స్వచ్ఛందంగా సహకరించిన వ్యాపార సముదాయాల వారు. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న పోలీస్ పరేడ్ గ్రౌండ్. దగ్గరుండి పరిశీలిస్తున్న ఆర్జీఓ. జోన్ కార్యాలయాన్ని బార్గా మార్చిన ఘనలో 2 ఒప్పంద ఉద్యోగులపై వేటు. సహకార ఆదాయాన్ని పెంపొందించేందుకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ప్రారంభించిన విశాల సహకార సంఘం చైర్మన్. ఇటీవల మున్సిపల్ ఉద్యోగి ఏసీబీ వలకు చిక్కడంతో కమిషనర్ మంద మకరంద్ ప్రక్షాళనకు చర్యలు చేపట్టారు. శానిటరీ ఇన్స్పెక్టర్ విభాగం దృష్టి సారించిన కమిషనర్ సిబ్బంది జోన్ల బదిలీ చేపట్టారు. నేతి బీరలో నెయ్యి ఉండదు, నిజామాబాద్ అధికారులలో మార్పు ఉండదు అంటే సరిగ్గా సరిపోతుంది. ఇటీవల సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి దాసరి నరేందర్ అక్రమ భాగోతం వెలుగు చూసిన అనంతరం ఇదివరకు కాస్తో కూస్తో బల్దియాపై ఉన్న నమ్మకం ప్రజలలో పూర్తిగా సన్నగిల్లింది. పైసలు లేనిదే ఫైల్ కదలడం లేదన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఈ తరుణంలో మున్సిపాలిటీ పరిధిలోని వివిధ విభాగాలలో మార్పులకు శ్రీకారం చుట్టారు కమిషనర్. శానిటేషన్ విభాగంపై దృష్టి సారించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ల బదిలీ చేపట్టారు. ఏసీబీ సోదాల సమయంలో నరేందర్ ఛాంబర్లో 90,000 నగదు దొరికిందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ నగదు ఎవరిది? పనుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు కాస్త ఇచ్చిన సొమ్ము అని భావిస్తున్నారు. ఈ సొమ్మును బల్దియాలోని మరి శాఖ అధికారికి ఇవ్వాల్సిన సొమ్ముగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంలో సీరియస్ గా ఉన్న కమిషనర్ 2 రోజుల క్రితం సిబ్బందితో సమీక్ష జరిపి దళారులకు ఆశ్రయం కల్పించకుండా నేరుగా లబ్ధిదారులు కార్యాలయానికి వచ్చి పనిచేసుకునే విధంగా ఉండాలని ఆదేశించారు. అంతా ఓకే అన్న తరుణంలో శానిటరీ ఇన్స్పెక్టర్ బదిలీ కాస్త చర్చనీయాంశంగా మారింది. బల్దియాపై మరో కత్తి వేలాడుతూనే ఉంది. ఇందులో ఎవరు బలిపశువు అవుతారో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా ఎల్ఆర్ఎస్ ఫైల్స్ పెండింగ్ లో ఉండటం కూడా ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేతిలో ఎల్ఆర్ఎస్ పనిలో నిలిచిపోయినట్టు కొందరు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. తను ఇప్పుడు మున్సిపాలిటీని శాసించే స్థాయికి ఎదిగారని విమర్శలు గుప్పమంటున్నాయి. కమిషనర్ చేపట్టిన ప్రక్షాళన ఎంత మేర ప్రభావం చూపుతుందో మరి.
బంగ్లాదేశ్ దహనకాండాన్ని నిరసిస్తూ తలపెట్టిన నిజామాబాద్ బంద్ విజయవంతమైంది. వ్యాపార వాణిజ్య సముదాయాల వారు స్వచ్ఛందంగా బంద్ పాటించి సంఘీభావం తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందూరు నగరం బంద్ విజయవంతం అయిందని ఇందూరు ఐక్యవేదిక వెల్లడించింది. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన ఇందూరు నగర బంద్ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్ కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందువులపైన అనేక దాడులు జరుగుతున్నా ఈ దేశంలో సెక్యులర్ అని చెప్పుకునే జాతీయ ప్రాంతీయ పార్టీలు స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కేవలం హిందువులను ఓటు బ్యాంకుగా వాడుకునే మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వార్థ రాజకీయాల కోసం బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లకు కారకులై ఈ దేశ విచ్ఛిన్నాన్ని కోరుకుంటున్నారని అన్నారు. మన తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు సిఏఏ ఎన్ఆర్సీకి వ్యతిరేకమని 370 ఆర్టికల్ మళ్లీ అమలు చేస్తామనడం చూస్తేనే ఈ దేశం మీద కాంగ్రెసులకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని అన్నారు. జమైతే ఇస్లామిక్ ఓ నిషేధిత సంస్థ వికారాబాద్ లో జరిగిన కార్యకలాపాలకు దాదాపు 3 కోట్లు ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించారు. చైనా, పాకిస్తాన్ కి తొత్తులుగా మారి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. హిందువులపైన, హిందూ దేవాలయాలపైన జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. హిందువులు అంతా ఏకం కాకపోతే, హిందువులలో చైతన్యం రాకపోతే మన భారతదేశం కూడా మరో బంగ్లాదేశ్ గా మారుతుందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ లో హిందూ ఆడబిడ్డలపైన, హిందూ దేవాలయాలపైన జరుగుతున్న మారణకాండకు నిరసనగా ఇందూర్ ఐక్యవేదిక బంద్ పిలుపు మేరకు నగరంలో శాంతియుతంగా విద్యా సంస్థలు, వర్తక వ్యాపార సంఘాల వారు అందరూ స్వచ్ఛందంగా బంద్ కు సహకరించారు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు ఉదయం నుండి శాంతియుతంగా జరుగుతున్న బంద్ వాతావరణాన్ని అక్రమ అరెస్టులతో కార్యకర్తలను ఇబ్బంది పెట్టడంపై మండిపడ్డారు. బేషరతుగా విడుదల చేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ హిందూ సంఘ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను నగరంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరం నిర్మానుష్యంగా మారింది. హిందూ ఐక్యవేదిక తలపెట్టిన బంద్ సక్సెస్ అయింది. బంద్ సందర్భంగా నగరంలో సిపి గారి ఆదేశానుసారం నగరం అంతా కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. టికెట్లు కూడా వేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందులో భాగంగానే ట్రాఫిక్ సిబ్బంది కూడా అన్ని చౌరస్తాలో ఉండి బంద్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మా బందోబస్తు వాళ్ళు ఏర్పాట్లు చేసినాం. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం నిజామాబాద్ పోలీస్ మైదానాన్ని ముస్తాబు చేస్తున్నారు. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారి దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. పతాక ఆవిష్కరణ అనంతరం చేపట్టే ప్రదర్శనల కోసం మైదానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం పోలీస్ పరేడ్ మైదానం సిద్ధమవుతుంది. గురువారం ఉదయం మైదానంలో జెండా పండుగ జరగనుంది. పతాక ఆవిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనం మరియు శకటాల ప్రదర్శన, పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకలను తిలకించేందుకు వచ్చిన వారికి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ అనుకోకుండా వర్షం పడితే ఇబ్బందులు కలగకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లను వేస్తున్నారు. ఆహ్వానం పలికేందుకు అన్ని బైట్స్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, హెడ్ క్వార్టర్ ఏసీపీ నాగయ్య, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, హెడ్ క్వార్టర్ ఏసీపీ నాగయ్యలు పరిశీలిస్తున్నారు. వేడుకల కోసం అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. పిల్లలకు కావాల్సిన సదుపాయాలు, తర్వాత విఐపీస్ కావాల్సిన సదుపాయాలు, ప్రజలకు కావాల్సిన సదుపాయాలు కూడా, వాటరు, తర్వాత వాళ్ళకి కావాల్సిన చూడడానికి కావాల్సిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయగలిగింది. గ్రౌండ్ కూడా సమ్మాన్గా ఇవ్వడానికి సంసిద్ధం చేయగలిగింది. రేపు 10 గంటలకు విఐపీ గారు మన జాతీయ ప్రదర్శన వేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయడం. సందర్భంగా నిజామాబాద్ ప్రైవేట్ గ్రౌండ్ జరిగే కార్యక్రమానికి కలెక్టర్ నిజామాబాద్ మరియు సిపి నిజామాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్, ఆర్ఎంపీ డిపార్ట్మెంటు మరియు ఇతర ప్రభుత్వ డిపార్ట్మెంట్ల సహకారంతో అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకు, విఐపీలకు, ప్రతి ఒక్కరు పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సక్రమైన ఏర్పాట్లు జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ప్రోగ్రామ్ని బ్రహ్మాండంగా జరుపుకోవడానికి
ఉద్యోగం లేదని చివరకు అవుట్ సోర్సింగ్ లో నౌకరీ పొందిన వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఏకంగా జోన్ కార్యాలయాన్ని బార్గా మార్చేశారు. కమిషనర్ తనిఖీలో వెలుగు చూసిన కటిక నిజం ఇదే. ఇది తెలిసిన వారంతా వీళ్ళకే మాయరోగం అంటున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇటీవల మున్సిపల్ ఉద్యోగిపై జరిగిన ఏసీబీ సోదాల బాధనో లేక ఆనందమో తెలియదు కానీ కంటేశ్వర్ జోన్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఏకంగా కార్యాలయాన్ని బార్గా మార్చి పెగ్గు మీద పెగ్గు వేశారు. చివరకు కమిషనర్ మంద మకరం దృష్టిలో పడటంతో ఆ ఇద్దరిని విధుల నుండి తొలగించారు. ఏమి పాడుబుద్ధి కాకపోతే ఉద్యోగం లేదని తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాన్ని సాధిస్తే నౌకరీలో శభాష్ అని పెంచుకుంటే సర్కార్ మీకే అన్ని బాధ్యతలు అప్పగించేదేమో. ఇప్పుడు ఉన్నది వాయే, ఉంచుకున్నది వాయే. ఈ వీరుల మందు భాగోతం సెల్ ఫోన్లలో చక్కర్లు కొడుతోంది. మీకేం మాయ రోగం రా అంటున్నారు ఇది తెలిసినోళ్ళు. విశాల సహకార సంఘం ఆవరణంలో నాబార్డ్ నిధులతో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను అద్దెకు ఇవ్వడానికి పాలకవర్గం తీర్మానించింది. నిబంధనలకు అనుసరించి పాలకవర్గ నిర్ణయాల మేరకు అద్దెకు ఇవ్వడం జరుగుతుందని విశాల సహకార సంఘం అధ్యక్షులు శాంతేశ్వర్ పటేల్ తెలిపారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలోని విశాల సహకార సంఘ రైస్ మిల్లు ముందర నాబార్డుని మరియు నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆర్థిక సహాయంతో నూతనంగా నిర్మించిన అగ్రి అవుట్లెట్స్ దుకాణముల సముదాయంను బుధవారం విశాల సహకార సంఘం అధ్యక్షులు శాంతేశ్వర్ పటేల్ కార్యదర్శి భరత్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపింగ్ కాంప్లెక్స్ లను విశాల సహకార సంఘం సిబ్బంది పువ్వులతో సుందరంగా అలంకరించారు. పాలకవర్గం అందరూ కలిసి వేద పండితులతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశాల సహకార సంఘం అధ్యక్షులు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ శాంతేశ్వర్ పటేల్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అదేవిధంగా ప్రారంభ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథుల చేతుల మీదుగా డైరెక్టర్ల చేతుల మీదుగా 15 షాపింగ్ కాంప్లెక్స్ లను ప్రారంభించారు. తదనంతరం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విశాల సహకార సంఘం అధ్యక్షులు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ శాంతేశ్వర్ పటేల్ మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్ లో నాబార్డ్ నిధులతో పాటు నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు 60 లక్షల ఆర్థిక నిర్మించడం జరిగిందని అన్నారు. పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేసుకుని నిబంధనలకు అనుసరించి ఈ షాపింగ్ కాంప్లెక్స్ లను త్వరలోనే అద్దెకివ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కాంప్లెక్స్ లను అద్దెకివ్వడంతో సహకార సంఘంకు ఆదాయం లభిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, మాజీ ఎంపీపీ గంధపు పవన్ కుమార్, మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు, కోటగిరి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్ధు, విశాల సహకార సంఘం డైరెక్టర్లు విజయ్ పటేల్, రూప్ సింగ్, చిన్నపోచయ్య, చంద్రమ్మ, విఠల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నేరడి గంగాధర్, మాజీ సర్పంచ్ ఎజాజ్ ఖాన్, మాజీ ఎంపీటీసీ అనంత విఠల్, నాయకులు హనుమంతు, పుల్కంటి సాయిలు, గంట్ల విఠల్, రాంబాబు, జుమ్మా ఖాన్, ముస్తక్ తదితరులు పాల్గొన్నారు. ఫండ్స్ కేటాయించారు. దాంట్లో 15 లక్షలు వేసి 12 ఇస్తే 15 లక్షలు కట్టినాము. ఈ అందరి సహాయ సహకారం చేసిన కార్యక్రమం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇది కొద్ది రోజుల్లో అందరికీ ఇది వాడుకలో రావడానికి ఇస్తాము. ఇక్కడ వచ్చిన పెద్దలు సభ్యులు, సంఘ సభ్యులు, రైతులు అందరూ వచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటాం.
బంగ్లాదేశ్లో హిందువులపైన హిందూ దేవాలయాలపైన జరుగుతున్న మారణ ఖండనకు నిరసనగా ఇందూరు నగరంలో ఆర్ఆర్ చౌరస్తా నుండి గాంధీ చౌరస్తా వరకు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ దహనకాండను ఖండించారు. హిందువులకు మద్దతుగా కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. బంగ్లాదేశ్ చర్యలను నిరసిస్తూ నగరంలో చేపట్టిన కొవ్వొత్తుల నిరసన ర్యాలీలో అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు చరిత్రాత్మకంగా హిందూ మారణ హోమం కంటే తక్కువ ఏమీ కాదన్నారు. బంగ్లాదేశ్ లో మానవ హక్కుల సంఘం ఐన్ఓ సలీస్ కేంద్ర లెక్కల ప్రకారం 2013 నుండి 2021 వరకు దాదాపు 4000 దాడులు హిందువులపై జరిగాయని, 27 జిల్లాల్లో హిందువుల ఇళ్లపై, వ్యాపారాలపై దాడి చేసి దోచుకున్నారని, హిందూ మహిళలను అత్యాచారాలు చేసి పైశాచికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు. హిందువులు తమ మతం వారు కాదని అక్కడ ఆసుపత్రులలో వైద్యం నిరాకరించినందుకు ఒకే రోజులో 73 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఇస్కాన్ ఆలయంపై దాడి చేసి దేవతలతో సహా దహనం చేస్తున్న ఇన్ని సంఘటనలు బంగ్లాదేశ్ లో కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందువులపైన అనేక దాడులు జరుగుతున్నా ఈ దేశంలో సెక్యులర్ అని చెప్పుకునే జాతీయ, ప్రాంతీయ పార్టీలు స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కేవలం హిందువులను ఓటు బ్యాంకుగా వాడుకునే మమతా బెనర్జీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వార్థ రాజకీయాల కోసం బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లకు కారకులై ఈ దేశ విచ్ఛిన్నాన్ని కోరుకుంటున్నారని అన్నారు. మన తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు CAA, NRCకి వ్యతిరేకమని 370 ఆర్టికల్ మళ్లీ అమలు చేస్తామనడం చూస్తేనే ఈ దేశం మీద కాంగ్రెస్ వాళ్లకి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని అన్నారు. జమైతే ఇస్లామిక్ ఓ నిషేధిత సంస్థ వికారాబాద్ లో జరిగిన కార్యకలాపాలకు దాదాపు 3 కోట్లు ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించారు. చైనా, పాకిస్తాన్ కి తొత్తులుగా మారి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాం అంటే ఊరుకోమని హెచ్చరించారు. హిందువులపైన, హిందూ దేవాలయాలపైన జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. హిందువులంతా ఏకం కాకపోతే, హిందువులలో చైతన్యం రాకపోతే మన భారతదేశం కూడా మరో బంగ్లాదేశ్ గా మారుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హిందూ సంఘ పెద్దలు, నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బంగ్లాదేశ్ లో మైనార్టీ హిందువులపై దాడులను నిరసిస్తూ విధులు బహిష్కరించారు న్యాయవాదులు. బంగ్లాదేశ్ లో మైనార్టీ హిందువులపై హత్యా దాడులను ఖండిస్తూ కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ లో మైనార్టీ హిందూపై జరుగుతున్న హత్యలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఫెడరేషన్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు బుధవారం నిజామాబాద్ బార్ అసోసియేషన్ మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అధ్యక్షతన అత్యవసర సమావేశమయ్యారు. బంగ్లాదేశ్ లో మైనార్టీ హిందువులపై హత్య దాడులను ఖండిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అనంతరం జిల్లా కోర్టు ప్రధాన గేటు ఎదుట నిరసనకి దిగారు. విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో మైనార్టీ హిందువుల హత్యలు, దాడులు, ఆస్తులు ధ్వంసం చేయడాన్ని బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అరాచకాలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు స్పందించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. రిజర్వేషన్ ఉద్యమంగా ప్రారంభమై మతోన్మాద తీవ్రవాదులు బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని విఘాతం కల్పిస్తూ హిందువులపై పథకం ప్రకారం దాడులు చేయడంపై ఐక్యరాజ్య సమితి భారత ప్రభుత్వం చొరవ తీసుకుని అక్కడి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు. నిరాశ్రయులైన హిందువులకు భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యుడు ఎం రాజేందర్ రెడ్డి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వసంతరావు, సంయుక్త కార్యదర్శి ధన్పాల్ సురేష్, లైబ్రరీ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్, న్యాయవాదులు పడికల వెంకటేశ్వర్, ఎర్రం విఘ్నేష్, తుల గంగాధర్, మాణిక్రాజ్, పిట్ల రవి, విశ్వక్ సేన్, మధు, ఆరెడ్డి నారాయణ, దేవదాస్, పుణ్యరాజ్, బాలాజీ, ఆసనారాయణ, రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్ లో మైనార్టీ హిందువులను ఊచకోతలు కొడుతూ దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు ఇవాళ తమ అడ్వకేట్లు తమ విధులను బహిష్కరించి నిరసన తెలియజేయడానికి, ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఒక పథకం ప్రకారం అక్కడ మైనార్టీ వ్యక్తులను ఊచకోతలు కూర్చుంటూ హత్యలు చేయడము, వారి యొక్క ఆస్తులను ధ్వంసం చేయడాన్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే మైనార్టీ హిందువులను ఇవాళ బంగ్లాదేశ్లో రక్షణ కరువైంది. ఇవాళ అంతర్జాతీయ సమాజం తీవ్రంగా స్పందించడం లేదు. ఏదైతే ఐక్యరాజ్య సమితి కావచ్చు, మానవ హక్కుల సంఘాలు కావచ్చు, ఎవరు ఇవాళ రాజకీయ పార్టీలు కావచ్చు, కుహనా రాజకీయాలు కావచ్చు, ఇంతవరకు ఈ సంఘటనలు ఖండించకపోవడం శోచనీయంగా భావిస్తాను. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలా, అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి తీసుకురావాలా, లేదా బంగ్లాదేశ్ హిందువులకు రక్షణ కల్పించాలా, వారి యొక్క ఆస్తులకు రక్షణ కల్పించాలా, ఆ దేశం యొక్క భద్రతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే అక్కడ హిందువుల యొక్క ఆస్తుల రక్షణ కల్పించాలా, అట్లాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చక్కబెట్టేందుకు
కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఉద్యమం ఏదైతుందో రిజర్వేషన్ ఉద్యమంగా కాలే ఇవాళ అయితే ఒక పథకం లాగా మైనార్టీలను హత్య చేయడానికి మేము తీవ్రంగా విధిస్తాం. దీన్ని అంతర్జాతీయ సమాజం తక్షణమే ఖండించాలా, ఐక్యరాజ్య సమితిలో చర్యలు తీసుకొని అక్కడ ఉన్న తీవ్రాలని నాశనం చేయాలని చెప్పి రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం వల్ల వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనాలు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని జిల్లా పోలీస్ బాస్ ఆదేశాలు జారీ చేశారు. ద్విచక్ర వాహనదారులు ఈ నెల 15 నుండి ఖచ్చితంగా హెల్మెట్ ఉపయోగించాలని గత కొన్ని రోజుల క్రితమే పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వారిపై ఆధారపడి ఉన్న కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన ప్రాణాలను రక్షించేందుకు గాను హెల్మెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కారులో ప్రయాణించే వారు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు శిరాస్త్రణంను ఖచ్చితంగా ధరించాలని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తెలిపారు. లక్షల సంఖ్యలో వాహనాలు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నది. దానివల్ల రోడ్ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నది. ఆ రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు బైక్ మీద వెళ్ళే వారికి తలకి ఎక్కువ గాయాలు అవుతూ ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా సిపి గారి ఆదేశానుసారము రేపటి నుంచి నిజామాబాద్ నగరంతో పాటు నిజామాబాద్ జిల్లా అంతటా కూడా హెల్మెట్ ధరించే ఖచ్చితంగా వాహనదారుడు వాహనం నడపాలి. అట్లాగే 4 వీలర్ నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించాలి. మీరు మీ యొక్క ఏరియాకు మీ ప్రాంతాన్ని సురక్షితంగా చేరుకోవాలంటే మీరు ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. ట్రాఫిక్ రూల్స్ వైలేషన్ చేయకుండా ఖచ్చితంగా మీరు హెల్మెట్ పెట్టుకొని మీ యొక్క వాహనాన్ని బైక్ను నడపాలని కోరుతాము. లేని చెబితే మేము కఠినమైన నిర్ణయాలు తీసుకోబడుతుంది. మీ వాహనం సీజ్ చేయబడుతుంది. అంటే హెల్మెట్ లేకుంటే ఎలాంటి ఫైన్? మేము హెల్మెట్ లేకుండా బైక్ మీద తిరిగితే ఖచ్చితంగా వాహనాన్ని సీజ్ చేసి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరుగుతుంది. కూడా మేము ఓవర్గా చెప్పాము, వేరే ఇన్స్ట్రక్షన్ చెప్పినాము. ఇప్పుడు అందరూ కూడా హెల్మెట్ పెట్టుకునేటట్టు చూస్తున్నాము. ఎవరైనా పెట్టకపోతే వాళ్ళ మీద కూడా అందరి ప్రకారం వాళ్ళ మీద చర్య తీసుకోబడుతుంది. అయితే ఒక ప్రజల్లో ఒక అపోహ ఉంది ఇంతకాలం ఏంటంటే మున్సిపాలిటీ పరిధిలో కానీ కార్పొరేషన్ పరిధిలో కానీ తిరిగినప్పుడు హెల్మెట్ అవసరం లేదు, 2 వీలర్ నడిపే వాళ్ళని ఒక అపోహ ఉండే. అది కరెక్ట్ కాదు. మోటార్ వెహికల్ యాక్ట్లో ఎక్కడ అలాంటి ఎగ్జామ్షన్ అనేది లేదు. ఖచ్చితంగా ప్రతి బైక్ నడిపే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే, లేకపోతే కఠిన చర్యలు తీసుకోబడుతుంది. కానీ కొంతమంది హెల్మెట్ పెట్టుకొని నేరాలు, చైన్ స్నాచింగ్, కొన్ని అట్లాంటి ఘటనలు కూడా గతంలో జరిగాయి. 1-2 సంఘటనలు జరగవచ్చు అలాంటివి. కానీ 1-2 సంఘటనలు చూస్తే ప్రజల యొక్క ప్రాణాలు మనం ముఖ్యం కదా. చాలా ఏమవుతుందంటే హెల్మెట్ లేకపోవడం వల్ల చాలామంది ఏం చేస్తున్నారంటే మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. దానివల్ల కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి చాలా. అదే సార్, ఏం లేదు, హెల్మెట్ అడ్డు పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని చైన్ స్నాచింగ్ లాంటివి కరెక్ట్ వాస్తవమే. 1-2 సంఘటనలు హెల్మెట్ పెట్టుకొని చైన్ స్నాచింగ్ చేసిండ్రు. కానీ దానికంటే ముఖ్యంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు హెల్మెట్ లేకపోవడం వల్ల తలకు ఇంజరీ అయ్యి ప్రాణాలే పోతుంది. మనకు ప్రజల యొక్క ప్రాణాలు ముఖ్యం కాబట్టి గుండె నిండా జాతీయ భావంతో 3 రంగుల జెండా చేతబూని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. తిరంగా జెండాతో విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఊరేగింపు జరిపారు. బోధన్ బీజేవైఎం పట్టణాధ్యక్షులు ఎనుగంటి గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ఘర్ తిరంగా యాత్ర ర్యాలీ నిర్వహించారు. శక్కర్ నగర్ నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఓల్డ్ బస్టాండ్ మీదుగా పెద్ద హనుమాన్ ముందు, అక్కడి నుంచి అంబేద్కర్ చౌరస్తాకు చేరుకోవడం జరిగింది. బీజేవైఎం నాయకులు గురువారం రోజున ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కుర్రోళ్ల శ్రీధర్ మరియు బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ యోగేష్ మరియు బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలరాజు మరియు బీజేపీ బోధన్ పట్టణ కన్వీనర్ పసుపులేటి గోపికిషన్ మరియు ఫ్లోర్ లీడర్ చిన్న ప్రధాన కార్యదర్శి వాసు, అరవింద్, సందీప్, వెంకటేష్ మరియు సీనియర్ నాయకులు ధర్మ, సూరి, పవన్ మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన భారతీయ విద్యార్థి సేన బోధన్ పట్టణ అధ్యక్షులు కస్పలింగం మరియు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మరి ఆనాడు 1947 ఆగస్టు 14న జరిగినటువంటి అఖండ భారతదేశంగా ఉన్నటువంటి దేశాన్ని మరి ముక్కలుగా చేసి మరి పాకిస్తాన్, బంగ్లాదేశ్ గా విడిపోయి భారత్ గా విడిపోయినటువంటి సందర్భం. ఆనాటి గాయాల్ని మరి మర్చిపోకుండా మరి దేశంలో దేశ పౌరులందరూ బాధ్యతగా ఈ దేశంలో ప్రతి వ్యక్తి మరి జరుపుకునే పండుగ ఆగస్టు 15 మరి స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఉత్సవాన్ని జరుపుకోవడంతో పాటు
మరి దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు ఒక బృహత్కరమైన కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మరి ఈ జాతీయ జెండాను వారి ఇంటిపైన ఎగరవేసుకునే విధంగా ఈ దేశం పట్ల ఈ జెండా పట్ల గౌరవాన్ని ప్రతి ఒక్కరూ తెలియజేయాలని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో నేడు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా పేరు మీద మరి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మరి ఈరోజు బోధల్లో మనమందరం కూడా ఈరోజు ఘనంగా వైభవంగా మరి జాతీయ పతాకాన్ని జాతీయ జెండాలను మరి పట్టుకొని మరి ప్రధాన రహదారులు కూడా మనం ఈరోజు మరి ర్యాలీ నిర్వహించుకున్నాం. ఏదైతే ఈ దేశాన్ని విశ్వగురుగా నిలిపే ప్రయత్నంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిరంతరం మరి శ్రమిస్తూ ఈ దేశాన్ని విశ్వగురుగా నిలిపే ప్రయత్నంలో మరి భాగంగా ఉన్నారు. వారి పట్ల కూడా మనం అందరం కూడా అంకిత భావంతో ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యా సంస్థల విద్యార్థులకి అట్లాగే మన కార్యక్రమాన్ని ముందు నడిపించినటువంటి యువ మోర్చాకి పార్టీ నాయకులకు ముఖ్యంగా పోలీస్ శాఖ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. అయితే రంజాన్ పండుగ గొప్ప, అది పవిత్రమైన పండుగ. క్రిస్టియన్లకైతే క్రిస్మస్ పండుగ, హిందువులకైతే సంక్రాంతి పండుగ. ప్రతి మతం వారు వాళ్ళ పండుగలు చేసుకుంటారు. కానీ అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని కులాలు కలిసి ఏ పండుగ చేసుకుంటాం? స్వతంత్ర భారతం, మన స్వతంత్రం వచ్చిన పండుగ అందరం కలిసి చేసుకుంటామా లేదా? ఇది గుర్తించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారు ప్రతి ఇంటి మీద ప్రతి పౌరుడు తిరంగా జెండా ఎగిరేయాలన్న ఉద్దేశంతో ఈ తిరంగా యాత్ర ప్రారంభించడం జరిగినది. ఆయన పిలుపు మేరకు ప్రతి ఒక్కరం జెండా ఇంటిపై ఎగరేద్దామా వద్దా? ఇది బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రతి విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ రోజు హర్ ఘర్ తిరంగా యాత్ర చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మా బీజేవైఎం బోధన పట్టణ అధ్యక్షులకు మరియు సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతా కీ. అప్పుల బాధ భరించలేక ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కులవృత్తి చేసుకుంటూ జీవనం వెల్లదిస్తున్న యువకుడికి అప్పులు అధికం అవడంతో మనస్తాపం చెంది బలవన్మరణం పొందాడు. బాన్స్వాడ మండల కేంద్రంలో ఎల్ఐ చెరువు కట్టపై మంగళి రాజు అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజు బాన్స్వాడలో సెలూన్ షాప్ పెట్టుకుని జీవనం గడిపేవాడు. అప్పులు పెరగడంతో వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాన్స్వాడ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం నింపాయి. నియోజకవర్గ అభివృద్ధి కోసం పోచారం పార్టీ మారితే ఉప ఎన్నికలు వస్తాయని ఆశాభావంతో కేటీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. బీఆర్ఎస్ ను భూస్థాపితం చేస్తామన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కేటీఆర్ అన్న మాటలను కాంగ్రెస్ నాయకులు ఖండించారు. బాన్స్వాడ పట్టణంలోని పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి నడిచే కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఎప్పుడూ ప్రజల మనిషి అని, ప్రజల కోసం నియోజకవర్గ అభివృద్ధి కొరకే పార్టీ మారడం జరిగిందని పేర్కొన్నారు. పార్టీ మారిన పోచారంను ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కేటీఆర్ అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రానున్న రోజులలో నియోజకవర్గం బీఆర్ఎస్ లేకుండా చేస్తామని కాంగ్రెస్ శ్రేణులు వెల్లడించారు. నిన్న మన బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు తన నందినగర్లోని నివాసానికి వెళ్ళినప్పుడు ఆయన బాన్స్వాడలో బై ఎలక్షన్ తథ్యమని జోస్యం చెప్తున్నారు. అయ్యా కేటీఆర్ గారు, మీరు మీ పార్టీ ఉనికి కాపాడుకోవడానికి మీరు కృషి చేయాలి, కానీ ఇలాంటి తప్పుడు వాక్యాలు చేస్తూ రాజకీయ అనుభవం లేకుండా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మేము మా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారిని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా తనసానికి వెళ్లి ఆయనను మన పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఆయన అనుభవజ్ఞులు కాబట్టి ఆయన యొక్క అనుభవాన్ని మా పార్టీకి తీసుకోవాలని ఆయనకు స్వయంగా ఆయన నివాసికి వెళ్లి పిలిచినప్పుడు ఆయన స్పందించి స్వయంగా నా ఇంటికి మన సీఎం గారు వచ్చారు కనుక ఆయన కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి వాక్యాలు అనడం, మీరు రాజకీయ అనుభవం లేక మాట్లాడుతున్నారో మరి ఎట్లా మాట్లాడుతున్నారో తెలియదు, కానీ మేము బీఆర్ఎస్ నాయకులకు మరి కేటీఆర్ గారికి హెచ్చరిస్తున్నాము. ఇలాంటి వాక్యాలు చేయకుండా
వాళ్ళు ఉండాలని, వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడం. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుపుతున్న దాడులకు నిరసనగా తలపెట్టిన బంద్ విజయవంతమైంది. స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాల వారు దుకాణాలను మూసి ఉంచి సంఘీభావం తెలిపారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన దాడిని ఖండిస్తూ హిందూ పరివార ఆధ్వర్యంలో బంద్ ను నిర్వహించడం జరిగింది. ఉదయం నుంచి వ్యాపార సముదాయాలు, హోటళ్లు, పలు దుకాణాలు మూసి ఉంచారు. ఈ బంద్ అనేది బంగ్లాదేశ్ లో హిందువులకు మద్దతుగా చేపడుతున్నామని హిందూ పరివార్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మండల అధ్యక్షుడు రాజేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజేశ్వర్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పేదలు ఖరీదైన వైద్యం చేయించుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో తోడ్పాటు అందిస్తోంది. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి చెక్కులు అందేలా చూశారు. వాటిని లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు అందజేశారు. సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాకరం రవి ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా రవి మాట్లాడుతూ గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి మరియు ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తోందని, అంతేకాకుండా ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీ హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తుందని గుర్తు చేశారు. ఇందులో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, గృహజ్యోతి పథకం, రుణమాఫీ వంటి గ్యారంటీలను అమలు చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా వారం లోపల సిరికొండ మండలానికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కుందెల శ్రీనివాస్, బాకరం సంతోష్, ఆవుల సతీష్, సురేష్, రవివర్మ మరియు వీడీసీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు తాళరామడు గ్రామంలో మొన్న 3 రోజుల కిందట సీఎంఆర్ చెక్కులు తాళరామడు రావడం జరిగింది. మరి మేము ఒక విషయం ఏం చెప్తున్నామంటే, గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ మరి ఇప్పుడు కూడా ఏ ఒక్క పథకాన్ని కూడా తీసివేయకుండా మరి కొనసాగిస్తూ ఈ సీఎంఆర్ ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సార్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. మేము ఒకటే విషయం చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ గడిచిన గతంలో కావచ్చు మరి కేసీఆర్ ఇచ్చినటువంటి ఆ పథకంలో ఎందుకు రద్దు చేయాలని కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి కావచ్చు, కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మరి ఇది సీఎంఆర్ అంటే వాళ్ళకు చాలా వెనుకబడిన తరగతులకు ఇచ్చేటువంటి స్కీమ్. మరి దాన్ని మానవత దృక్పథంతో ముఖ్యమంత్రి గారు, మా రూరల్ ఎమ్మెల్యే గారు గతంలో చేసినటువంటి వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి కళ్యాణ లక్ష్మి పాటు కళ్యాణ లక్ష్మి కావచ్చు పాతకి కొనసాగిస్తూ మరి ఎన్నో కొత్త కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇవాళ ఆర్టీసీ మహిళలకు బస్సు కావచ్చు, అదేవిధంగా సిలిండర్ కావచ్చు, గృహజ్యోతి కింద కావచ్చు, మరియు రుణమాఫీ కావచ్చు. అంటే గతంలో ఉన్నటువంటి ఏ స్కీమ్ కూడా రద్దు చేయలేడు ముఖ్యమంత్రి గారు. మరి వాటితో పాటు ఇవాళ 5 కొత్త స్కీములు వచ్చినాయి. అంటే ఈ ప్రభుత్వం మాట ఏదైనా కొనసాగిస్తుంది. కాబట్టి మరి మరొకసారి ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా కూడా మరొక 2-3 రోజుల్లో కూడా కళ్యాణ లక్ష్మి మన మండలం రాబోతుంది. ఎమ్మెల్యే గారు ఈ ఆదివారం నాడు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రకటించారు. ఈ 18 అంటే ఈ సండే రోజున సిరికొండ మండలానికి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్ జోన్ల బదిలీ, 2 ఉద్యోగుల తొలగింపు. బంగ్లాదేశ్ దానఖండను నిరసిస్తూ తలపెట్టిన బంద్ సక్సెస్, స్వచ్ఛందంగా సహకరించిన వ్యాపార సముదాయాల వారు. డెబ్బై 8వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న పోలీస్ పరేడ్ గ్రౌండ్, దగ్గరుండి పరిశీలిస్తున్న ఆర్జీఓ. జోన్ కార్యాలయాన్ని బార్గా మార్చిన ఘనులు, 2 ఒప్పంద ఉద్యోగులపై వేటు.
సహకార ఆదాయాన్ని పెంపొందించేందుకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ప్రారంభించిన విశాల సహకార సంఘం చైర్మన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.